Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukkara. ఈ వీడియోలో పోలీస్ టార్చర్ గురించి అలాగే గౌరవ పట్నా హైకోర్టు వారు బాధితునికి 2 లక్షల రూపాయల కాంపెన్సేషన్ అవార్డు చేసినటువంటి సంఘటన గురించి తెలుసుకుందాం. మనం డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసు డిస్కస్ చేసినప్పుడు డెఫినెట్లీ police torture is one of the cruelest forms a person ever meets, and it is violation of Article 21 of the Constitution of India. A person should not be tortured unnecessarily అనేటువంటిది తెలుసుకున్నాము. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. కేసులో పేరు దినేష్ కుమార్ సింగ్. వీళ్ళ కొడుకుని పోలీసులు టార్చర్ చేశారంటారు. దినేష్ కుమార్ సింగ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అదర్స్. రిట్ పిటిషన్ నంబర్ 2525/2017 డిసైడెడ్ ఆన్ 23rd April 2024 బై జస్టిస్ వివేక్ చౌదరి అనమాట. అక్కడ వివేక్ చౌదరి, పట్నా హైకోర్టు. రైట్, ఒకసారి ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, ఈ కేసు బ్రీఫ్గా చెప్పాలంటే ఇవాళ తీసుకెళ్ళి 4 రోజుల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ 4 రోజులు హాస్పిటల్లో ఉంచారు. ఏమిటనేది ఒకసారి తెలుసుకున్నాం. సో దినేష్ కుమార్ సింగ్, అతని యొక్క కొడుకు అయినటువంటి యోగేష్ కుమార్ సింగ్ అనే అతని మీద యాక్చువల్గా ఒక కేసు ఉంది. క్రైమ్ నెంబర్ 185/2017. సెక్షన్స్ ఏమిటంటే 326 కాజింగ్ గ్రీవస్ హర్ట్. ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గ్రీవియస్ హర్ట్ అంటారు చాలామంది. గ్రీవియస్ కాదు, గ్రీవస్, GRIEVOS, గ్రీవస్ హర్ట్. సెకండ్ 307 అటెంప్ట్ మర్డర్ అరెడ్ విత్ 34 IPC అండ్ ఆల్సో సెక్షన్ 27 ఆర్మ్స్ యాక్ట్, తుపాకులతో జరిగింది ఇది. రైట్, ఇది సివాన్ అనే పోలీస్ స్టేషన్లో కేసులో. ఈ కేసులో ఇతను 4/7/2017 నాడు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ సివాన్ పోలీస్ స్టేషన్ చెందినటువంటి ఒక SI, 3 కానిస్టేబుల్, మొత్తం 4 ఇతన్ని పికప్ చేసుకెళ్ళారు. పికప్ చేసుకెళ్ళినప్పుడు ఫాదర్ ఉన్నాడు. ఫాదర్ని అడిగితే, మీ వాడికి కేసు ఉంది, వీడిని అరెస్ట్ చేయాలి గ్యారంటీగా, అది ఇది అని చెప్పి అన్నారు. సరే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఫాదర్ కూడా అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ కొడుకు అది ఎంతైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాడిని భయంకరంగా కొడుతున్నారు. హీ హాజ్ అబ్జర్వ్డ్ దట్. అయ్యా కొట్టపాకండి, ఏముంది ఈ కేసు, వాళ్ళు కావాలని పెట్టారు, కౌంటర్ కేసు ఉంది, ఏదో చెప్పాడు కానీ వినలా. సో ఆ తర్వాత 4/7 హీ వాజ్ ప్రొడ్యూస్ ఇన్ ద కోర్ట్ ఆన్ 8/7/2017. ఈ లోపల తండ్రి చాలా చోట్లకు వెళ్ళాడు. కోర్టులో సర్చ్ వారెంట్ వేశారు, ఒక రిట్ వేశారు, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ వేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత నౌ మ్యాటర్ హ్యాస్ కమ్ టు ఆ రిట్ పిటిషన్ హైకోర్టుకు వచ్చింది. దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే 4/7 నుంచి 8/7 దాకా ఏం చేశారు. పోలీస్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. 4/7 2:30 ఆ ప్రాంతంలో అయిన తర్వాత 4:30 ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. హీ హాజ్ గాట్ బ్రీదింగ్ ప్రాబ్లం, కొంచెం గాలి ఆడుంది, అంటే ఆస్మా పేషెంట్ అయి ఉంటాడు. ఇమ్మీడియట్లీ హీ వాజ్ షిఫ్టెడ్ టు హాస్పిటల్. ఆ తర్వాత పట్నా ఏదో పెద్ద హాస్పిటల్, GGH లాగా పట్నా హాస్పిటల్ చేర్చారు. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత హీ వాజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది హాస్పిటల్ ఆన్ 8/7. ఇమీడియట్గా అరెస్ట్ చూపించారు. కానీ ఆ యొక్క వూండ్ సర్టిఫికెట్లో నాట్ ఓన్లీ బ్రీతింగ్ ప్రాబ్లం, కాళ్ళకి చేతులకి దెబ్బలు వచ్చింది. ఇంజరీస్ ఆర్ దే. లెఫ్ట్ థై మీద క్లియర్గా రాశాడు. అఫ్కోర్స్ దే ఆర్ ఆల్ సింపుల్ ఇంజరీస్. లక్కీగా గ్రీవస్ అనేవి పెట్టలేదు. పట్నా హాస్పిటల్లో 7/7 డిశ్చార్జ్ అయ్యాడు. 8 అరెస్ట్ చూపించారు. రైట్, తర్వాత ఎందుకు ఈ దెబ్బల్ని పోలీసులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? పోలీసులు ఏం చెబుతారంటే, దీస్ ఇంజరీస్ వర్ కాజ్డ్ టు హిమ్ వెన్ హీ రెబెల్డ్ అగైన్స్ట్ ద పోలీస్. పోలీసులనే చంపేస్తామని చెప్పి భయపెట్టాడు. ఆ టైంలో కొన్ని దెబ్బలు తగిలినాయి అని చెప్పాను. హాస్పిటల్ స్టాఫ్ ఇంజరీస్, the medical certificate, wound certificate was also noticed or observed by the Honorable High Court. దాని మీద
మెయిన్ పాయింట్ హెమటోమా ఇన్ ద లెఫ్ట్ థై. కర్ర దెబ్బ పడితేనే హెమటోమా, బ్లీడింగ్ అయితే హెమరేజ్ అయిపోద్ది. హెమటోమా లోపల గడ్డ ఉంది. రైట్, టార్చర్ ఈస్ ప్రూవ్డ్, ఫినిష్. హెమటోమా మామూలుగా ఎట్టా వస్తుంది? కింద పడితే రావాలి, పడాడా లేదు, వీళ్ళేమి రిపోర్ట్ రాయలేదు. రైట్. సో ఇమీడియట్లీ ది దెబ్బలు అవి ఉన్నాయి కాబట్టి కోర్టుకు వెళ్ళిన తర్వాత 8వ తారీఖున అతను చెప్పాడు, ఇట్లా నన్ను తీసుకెళ్లారు, కొట్టారు హాస్పిటల్. అలాగే ఇమీడియట్లీ ది డిపార్ట్మెంట్ ఆల్సో ఆర్డర్డ్ ఫర్ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ 2024 వరకు అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో కోర్టుకు చెప్పాల. దాని మీద కోర్టు యూజింగ్ దేర్ పవర్స్ ఆర్ యూజింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది సెక్షన్ 106 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దే హెల్డ్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ సివాన్ పోలీస్ స్టేషన్ యాజ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ వాళ్ళు రాసిన మాట గుర్తుపెట్టుకోండి. కోర్ట్ మస్ట్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ డెత్ ఇన్ పోలీస్ కస్టడీ ఈజ్ ద వరస్ట్ సిన్ ఇన్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. డీకే బాసు కేసులో ఇదే మాట చెప్పాను. డెత్ ఇన్ పోలీస్ కస్టడీ ఈజ్ ద వరస్ట్ సిన్ ఇన్ civilized society. Torture in the custody flouts, FLOJ, flouts the basic rights of the citizens, and this is an affront to human dignity. Cocky people, they cannot consider themselves above law, so they have to pay compensation of 2 lakhs to the civilian or to the person who received injuries in the hands of the police. Very good judgment. Please read it and enrich your legal knowledge. Thank you.